హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మేము ఈరోజు కొత్తగూడ క్రాస్ రోడ్ ఆపోజిట్ ఏఎంబి సినిమాస్ దగ్గర ఉన్న నర్తనశాల అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ తిందామని. అండ్ ఇక్కడ అంబియన్స్ చూస్తే కొరియన్ స్టైల్లో ఉంది, ఫుల్ చెట్లతో చాలా బాగుంది. మనం ఒక రెస్టారెంట్కి వచ్చినామనే ఫీల్ అయితే ఉండదు, ఎక్కడో ఫారెస్ట్లో కూర్చొని తింటున్న ఫీల్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే కుక్కర్ పలావ్ చాలా బాగుంటుందని అయితే నేను విన్నాను. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా సార్లు వచ్చి తిన్నారంట. సో నేను అడిగాను నన్ను కూడా తీసుకెళ్ళు అని. ఈరోజు అయితే నన్ను తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. వాళ్ళు నేను రిక్వెస్ట్ చేశాను ఒక వ్లాగ్ తీసుకుంటాను అని. సో నాకు ఓకే చెప్పారు. కుక్కర్ పలావ్ ఎలా ప్రిపేర్ చేస్తారనే ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా హైజీన్గా అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మసాలాస్ అయితే వాళ్ళు వేస్తున్నారు ఒక్కొక్కటిగా. వీళ్ళైతే ఇప్పుడు మటన్ కుక్కర్ పలావ్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది మేమే ఆర్డర్ పెట్టాము, మటన్ కుక్కర్ పలావ్. నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. అండ్ నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ కుక్కర్ పలావ్, ప్రాన్ కుక్కర్ పలావ్, ఫిష్ కుక్కర్ పలావ్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తారు. అండ్ వెజ్ లో కూడా జాక్ ఫ్రూట్, పన్నీర్, మష్రూమ్ లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కర్ పలావ్స్ అయితే వీళ్ళు రెడీ చేసి ఇస్తారు. అది కూడా ఫ్రెష్ గా మనకి ఎప్పుడు ఆర్డర్ పెడితే అప్పుడే వీళ్ళు రెడీ చేసి ఇస్తారు. ముందుగానే పెట్టేసి వేడి చేసి అట్లంతా ఏం లేదు మనకి. ఎందుకంటే నేను ఇక్కడ కండ్ల ముందు చూస్తున్నాను వాళ్ళు ఎన్ని కుక్కర్స్ పెట్టారు, ఎట్లా చేస్తున్నారని. అందరికీ అప్పుడప్పుడే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. మేము ఆర్డర్ పెట్టిన కుక్కర్ పలావ్ అయితే వాళ్ళు రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చారు. మీరే చూడొచ్చు వాళ్ళు ఎంత ఫ్రెష్ గా అండ్ ఎంత వేడివేడిగా చేసి తీసుకొని వచ్చి సర్వ్ చేస్తారు అని మీకు కనపడుతూ ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఇది, అయినా కూడా నేను చెప్తున్నాను. నాకైతే ఈ మటన్ కుక్కర్ పలావ్ స్మెల్లే అదిరిపోతా ఉంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా తినేద్దాం ఫుడ్ అని నేను వెయిట్ చేస్తున్నాను. అంత వేడిగా నాకు తెలిసి మనం ఇంట్లో కూడా ఇంత వేడిగా తినలేము, ఎందుకంటే నోరు కాలిపోతుంది. బట్ నేనైతే అస్సలు ఆగలేకున్నాను దాన్ని చూసి. చూసారా పీసెస్ ఎంత జ్యూసీగా ఉంది. అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోయింది. నేనైతే మీకు హైలీ రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా నర్తనశాల రెస్టారెంట్కి వెళ్ళి ఒకసారి ఈ కుక్కర్ పలావ్ టేస్ట్ చేయండి. మీరే నాకు కామెంట్లో చెప్తారు టేస్ట్ అంత బాగుంది అని. కుక్కర్ పలావ్ మాత్రమే కాదు ఇంకా చాలా ఐటమ్స్ అయితే తిన్నాము. అవన్నీ నేను ఫుల్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను, మీరు అప్పుడు చూడండి.